ఒక లేఖ, ఒక ప్రేమ, ఒక అపహరణ, 3 రాజ్యాలను కుదిపేసిన సంఘటన. శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూసిన రుక్మిణి తన జీవితాన్ని మార్చిన ఆ నిర్ణయం ఏమిటి? ఇదే చరిత్రలో నిలిచిపోయిన రుక్మిణి కళ్యాణం కథ. విదర్భ దేశాన్ని భీష్మక మహారాజు పాలించేవాడు. అతనికి 5 కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. ఆ కుమార్తె పేరు రుక్మిణి. ఆమె అపూర్వ సౌందర్యవతి మాత్రమే కాదు, వినయం, భక్తి, దయాగుణం కలిగిన యువరాణి. చిన్నప్పటి నుంచే రుక్మిణి విష్ణు భక్తురాలు. దేశం నలుమూలల నుండి వచ్చిన ఋషులు, పండితులు, యాత్రికులు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని మహిమలను చెబుతుండేవారు. కంసుడిని సంహరించడం, ధర్మాన్ని కాపాడటం, బలహీనులను రక్షించడం వంటి కథలు విని రుక్మిణి మనసులో శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమ, భక్తి పెరిగింది. ప్రతిరోజు ఆమె రాజమహల్ బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ తన జీవిత భాగస్వామి కృష్ణుడే కావాలి అని మనసులో ప్రార్థించేది. కాలం గడుస్తుండగా రుక్మిణి యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె అందం, గుణగణాల గురించి దేశ దేశాలకు వార్తలు చేరాయి. అనేక రాజులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కానీ రుక్మిణి హృదయం మాత్రం ఇప్పటికే శ్రీకృష్ణుడికి అంకితమైపోయింది. ఒకరోజు రాజసభలో ఆమె అన్న రుక్మిణి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను శ్రీకృష్ణుని ఎప్పుడు ద్వేషిస్తూ ఉండేవాడు. అందుకే రుక్మిణిని చేరి రాజు శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ వార్త విన్న రుక్మిణి గుండె ఒక్కసారిగా బరివెక్కింది. నేను ప్రేమించిన శ్రీకృష్ణుని కాకుండా మరొకరిని ఎలా వివాహం చేసుకోగలను అని ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. చంద్రకాంతిని కిటికీ గుండా గదిలోకి వస్తుండగా ఆమె మనసులో ఒకే ఆలోచన తిరుగుతోంది: శ్రీకృష్ణుడే నన్ను రక్షించాలి అని.